అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియోలో మీకు వినాయక చవితి నాడు మనకి వినాయక వ్రతంకి కావలసిన పూజా సామాగ్రి గురించి నేను మీకు చెప్పబోతున్నాను. చాలా సింపుల్గా ఏ శ్రమ లేకుండా ఈ వస్తువులు ఉంటే సరిపోతాయండి. ఇంకా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు వేరే వస్తువులను పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. కానీ ఈ వస్తువులు మాత్రం మనకి వినాయక చవితి రోజు వినాయక వ్రతంలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులండి. ఇవి ఉంటే సరిపోతుంది. ఇంకా మన స్థాయిని బట్టి మనము వేరేవి కూడా పెట్టుకోవచ్చు. వినాయక వ్రతంకి కావాల్సిన వస్తువులు: పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, పూలమాల, కర్పూరము, అగరవత్తులు, గంధము, తమలపాకులు, వక్కలు, ఎండు ఖర్జూరము, గరిక, 21 రకాల ఆకులు కలిసిన పత్రి, కొబ్బరికాయలు, వినాయకుడి ప్రతిమ, పంచామృతాలు అనగా ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార, అక్షింతలు, వస్త్రము, యజ్ఞోపవేతము, అలంకారములు, పాలవెల్లి, వినాయకుడికి ఛత్రము అనగా గొడుగు, నైవేద్యంకు రకరకాల ప్రసాదములు. వినాయకుడికి బియ్యం పిండితో చేసిన ప్రసాదములు అంటే చాలా ఇష్టం అండి. మంచినీటితో ఒక గ్లాసు, ఉద్దరణి అనగా స్పూన్ అన్నమాట. వినాయక వ్రతంకి మనకి వస్తువులు ఉంటే సరిపోతుందండి. మిగతావి ఆప్షనల్ అన్నమాట. నేను ఇప్పుడు చెప్పిన వస్తువులన్నీ మన శక్తి కొలదే దొరికేవే. ఈ వస్తువులతో మనము వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వినాయకుడి అనుగ్రహం మన పైన తప్పకుండా ఉంటుందండి. వినాయకుడి అనుగ్రహము మరియు కృపా కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉండాలని మనసారా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.